నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఏడాదిలో 360 రోజులు క్రీడల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడి. దుర్గమ్మను దర్శించుకున్న శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. పులివెందుల్లో కొనసాగుతున్న మాజీ సీఎం జగన్ పర్యటన. జగన్ కలిసి తమ సమస్యలు విన్నవించుకున్న నియోజకవర్గ ప్రజలు. జగ్గయ్యపేటలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి సత్యకుమార్ డయేరియా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగా రాష్ట్రంలో రహదారుల స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు ఆర్టీసీ డ్రైవర్లకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్లో రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రకాశం జిల్లా దర్శిలో 18.51 కోట్ల అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. మా నియోజకవర్గ ప్రజలకు, అలాగే పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మరొక్కసారి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ శాఖ ఏదైతే నాకు కేటాయించారో చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత మేలు చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఈరోజు భద్రత అనేది చాలా ముఖ్యము. ఇంట్లో నుంచి బయట కాలు పెట్టిన బుట్టాల నుంచి మరొకసారి ఇంటికి చేరే వరకు ఏ విధమైన సమస్యలు లేకుండా మన కుటుంబీకులైతేనేం, మన ఇంట్లో వారైతేనే, బంధువులైతేనే, శ్రేయోభిలాషులు గమ్యస్థానానికి చేరి ఇంటికి చేరుకుండే వరకు మనం అరిచేత్తో గుండెలు పెట్టుకొని బతికే కాలం ఇది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మీ అందరి ముందర, నాకేదైతే ఈరోజు ఈ రవాణా శాఖ కేటాయించారో ముఖ్యంగా నా ఫస్ట్ ఎజెండా అయితే ఒకటే, రాష్ట్రంలో ఎక్కడ యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను తీసుకొని పోయేదానికి శాయశక్తులు లేకుండా పనిచేస్తాను. ఎందుకంటే మన కుటుంబంలో ప్రమాదవశాత్తు ఎవరినైనా కోల్పోతే ఎంత నరకం ఉంటుందో దాని బాధితుని నేను 11 సంవత్సరాలప్పుడు మా తండ్రి. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఏపీ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన కుటుంబంతో కలిసి ఆదివారం అమ్మవారి దర్శనానికి దుర్గగుడికి విచ్చేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో రామారావు అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రము, చిత్రపటాన్ని అందజేశారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవటం ప్రభుత్వ బాధ్యత అని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ఆదివారం స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, మాజీ మంత్రివర్యులు నితిన్ రఘురాం, రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఇతర అధికారులతో కలిసి జగ్గయ్యపేట ప్రాంతంలో పర్యటించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులకు భరోసా కల్పించారు. త్రాగునీటి సరఫరా వ్యవస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో డయేరియా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఈ వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మన కాకినాడ జిల్లాలో, గుంటూరులో
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. జగ్గయ్యపేటలో 58 కేసులు రిపోర్ట్ అవుతే వాటిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇతరులు ఆసుపత్రిలో ఉన్నారు. కొన్ని రెఫరల్ హాస్పిటల్ కూడా వెళ్ళున్నారు. అయితే తీవ్రమైన విరోచనాలు, వాంతులతో హాస్పిటల్కి వచ్చిన ప్రజలకి సరైన వైద్యం లభిస్తూ ఉంది. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడింది, మెరుగైంది. అయితే వీటికి ప్రధాన కారణాలను చూస్తుంటే ఈ జగ్గయ్యపేటకు సంబంధించి ఎస్ఎంపేట, మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తూ ఉంది. గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం, వాటి పైగా ఈ డ్రైనేజ్ కాలువల పైననో కాలువల పక్కనో వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే, కొంతమంది పానీపూరి తిన్నామనో లేదా హాస్టల్లో ఉండి అక్కడ ఏదో దీని బారిన పడ్డామని కూడా చెప్తున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ నీటి సరఫరా పైపులు లీకేజీల కారణంగా పేద విద్యార్థులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని లయోలా కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్ పిలుపునిచ్చారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ప్రదీప్ ఫార్మా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయోలా కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్, యువ హీరోలు రామ్ హరి విచ్చేసి విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ కిషోర్ మాట్లాడుతూ లయోలా కళాశాలలో చదివిన ప్రదీప్ కోళ్ల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ప్రదీప్ ఫార్మా ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం ప్రదీప్ ఫార్మా అధినేత ప్రదీప్ మాట్లాడుతూ పేద క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు వారికి క్రీడా పరికరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు 70 మంది 5 లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందజేశామన్నారు. త్వరలో 100 మందికి పైగా విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. తాను సంపాదించిన దానిలో 10% నిధులు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు తెలియజేశారు. యజమాని చిరంజీవి ప్రదీప్ తన సంపాదనలో 3 నెలల సంపాదనను సమాజంలో వెనుకబడిన తరగతులకు చెందినటువంటి విద్యార్థులకు క్రీడా ప్రోత్సాహకంగా, విద్యా ప్రోత్సాహకంగా 70 మందికి ఆర్థిక సహాయాన్ని అందించటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది మా కళాశాల స్ఫూర్తికి, ఆదర్శానికి అద్దం పడుతుంది అని చెప్పటానికి పూర్వ విద్యార్థిగా ప్రదీప్ తన జీవితంలో దీనిని పాటిస్తున్నందుకు ప్రదీప్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని జయప్రదంగా కొనసాగించాలి అని ఆశీర్వదిస్తున్నామండి. నా పేరు ప్రదీప్ ఫార్మ్ సంస్థని నేను 2018 నుంచి నున్న గ్రామంలో నడిపిస్తున్నాను. ఈ ప్రదీప్ ఫార్మ్స్లో నాటుకోళ్ల పెంపకం ద్వారా మేము ఈ వ్యాపారాన్ని విస్తరించి ఈరోజు 100 మంది పైగా కుటుంబాలకు మేము ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే ఉపాధినిస్తున్నాము. సో గత 3 సంవత్సరాల నుంచి మా దగ్గర పనిచేసే వాళ్ళకైతే ఏమైంది, కొంతమందికి మా సంస్థ ద్వారా యువ క్రీడాకారులకి, అదేవిధంగా బాగా విద్యలో రాణించి ఆర్థికంగా వెనకబడిన కొంతమంది విద్యార్థులకి, అలాగే పేద తల్లిదండ్రులు లేని కొంతమంది విద్యార్థులకైతే మనం ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అయితే 2024 గతంలో ఇచ్చిన దానికంటే కొంచెం ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏప్రిల్, మే, జూన్ మా సంస్థ నుంచి వచ్చే పూర్తి ఆదాయాన్ని ఈ సేవా కార్యక్రమానికి మేము ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మా సంస్థ నుంచి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం. మా సంస్థ ఎప్పుడూ కూడా యువ క్రీడాకారులకి, అదేవిధంగా బాగా చదువుకునే పేద విద్యార్థులకి ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్. బాల్యంలో నేనైనా సరే నా చిన్నప్పుడు క్రీడల కోసం, ఆటల కోసం ఆట వస్తువులు లేక చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు. మాకు అప్పుడు అనిపించేది మాకు ఎవరైనా ఆట వస్తువులు ఇస్తే బాగుండని. ఆ రోజు నాకు ఎవరు ఇవ్వలేదు. బట్ ఈరోజు నాకు ఇచ్చే స్థితి ఉన్నప్పుడు నేను ఇవ్వకపోతే అది నా మనస్సాక్షి ఒప్పుకోక
పిల్లలకి క్రీడాకారులకు సంబంధించి మేము మా సంస్థ నుంచి ఈరోజు హాకీ కిట్లు అయితే ఉంది, వాలీబాల్ కిట్స్, బ్యాట్స్ అయితే అందించడం జరిగింది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు తమపై కక్ష కట్టారని ప్రేమ జంట మీడియాకు ఆశ్రయించారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు తమ కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉందని ప్రేమ జంట ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ప్రేమికురాలు మాట్లాడుతూ తన పేరు ఆళ్ల గంగా భవానీ అని, తన నాన్నగారు ఆళ్ల శ్రీనివాసరావు అని, తమది పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామ వాస్తవ్యులమని, తాము బీఎస్సీ కంప్యూటర్ పూర్తి చేసి ఇన్ఫోసిస్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లమని, తాను చిరుమామిళ్ల జనార్దన్ పవన్ కుమార్ అనే ఎస్టీకి చెందిన వ్యక్తిని గత 6 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని, ఇదే విషయాన్ని తమ తల్లిదండ్రులకు పలుమార్లు తెలియజేశామని, అయినా కూడా తన మాట వినకుండా తనను గృహ నిర్బంధం చేసి బంధించారని తెలిపారు. తాను ఇంటి నుండి తప్పించుకుని జూన్ 11వ తేదీన హైదరాబాద్కు వచ్చి తాను ప్రేమించిన జనార్దన్ని కలుసుకుని తర్వాతి రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని బోయినపల్లిలో ఉన్న ఆర్య సమాజ్కు వెళ్లి ఇద్దరం ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నామని వివరించింది. ఈ విషయం గురించి తమ ఇరువురు తల్లిదండ్రులకు తెలియజేశామని చెప్పింది. కానీ తమ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదని, తాను ప్రేమించిన వ్యక్తిపై తన తల్లిదండ్రులు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించింది. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. మాది కమ్మ క్యాస్ట్ వచ్చేసి నేను ఇంట్లో జాబ్ చేసేదాన్ని. ఇతని పేరు జనార్దన్ చిరుమామిళ్ళ. ఇతను బీటెక్ కంప్లీట్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో. ఇతను ఏజ్ 24, నా ఏజ్ 23. మేమిద్దరం కులాంతర వివాహం చేసుకున్నామనే కారణంతో మా నాన్నగారు ఇలా నన్ను 1 year నిర్బంధించారు. ఈ విషయం నేను ఇంట్లో చెప్పిన తర్వాత నేను జూన్ 11వ తారీఖు 2024 ఇంట్లో నుండి బయటకు వచ్చాను. హైదరాబాద్ లో మేమిద్దరం ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నాము. దాని తర్వాత బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో మేము రిపోర్ట్ ఇచ్చాము. మా నాన్నగారికి వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మా నాన్నగారు చెప్పారు, మా కూతురు చచ్చిపోయింది అనుకుంటాము, ఆ అమ్మాయికి మాకు సంబంధం లేదు అని చెప్పారు. దాని తర్వాత 10 రోజులకి అంటే శుక్రవారం రాత్రి 11 గంటలకి బాచుపల్లిలోని మా మామయ్య గారు ఉంటారు, అక్కడ పెద్ద మామయ్య గారు, ఇతని తండ్రి గారు, ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లారు. కారులో 4 వచ్చి ఎక్కడ అంటే చెప్పలేదు. తీసుకెళ్లిన తర్వాత మా చిన్నమామయ్య గారికి ఫోన్ చేశారు. ఆయన చెన్నైలో ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తారు. అతనికి ఫోన్ చేశారు, మీ అన్నయ్యని ఇలా తీసుకెళ్తున్నామని. అతను కూడా కంగారుతో ఇక్కడికి రాగా మా పెద్ద మామయ్య గారిని పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఎవరితో మాట్లాడనివ్వలేదు. అతన్ని కొట్టుకుంటూ తీసుకొచ్చారు. మా చిన్న మామయ్య గారిని కూడా నిర్బంధం చేశారు. వాళ్ళిద్దరికి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మా ఇద్దరిని ఇస్తే కానీ వాళ్ళని బయటికి రానివ్వము అని చెప్పేశారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేమిద్దరం వెళ్ళాలి అక్కడికి కంపల్సరీ అంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాలను స్వాగతిస్తున్నామంటూ ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం విజయవాడలో పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు నార్నే వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలను సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. ఇదే క్రమంలో బాబాల మోసాలకు బలవుతున్న ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంతో పాటు ఆశ్రమాల ముసుగులో ఆక్రమించిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. నెల్లూరు జిల్లాలో రామదూతగా అవతారమెత్తిన నెల్లూరు జిల్లా చెరువు గ్రామ చెరువు పోరంబోకు సర్వే నంబర్లను 879, 883లో కోట్లాది రూపాయల అటవీ భూములను అన్యాక్రాంతం చేశారని 2002లో అప్పటి అటవీశాఖ మంత్రి హోదాలో ఉన్న అయ్యన పాత్రుడు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. ఇప్పుడు స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన పాత్రుడు రామదూత మోసాలను అరికట్టి కబ్జాకు గురైన అటవీశాఖ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. అమరావతి రాజధాని దగ్గర నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఒక పార్టీ కార్యాలయాన్ని అనుమతులు లేవని కొట్టేయడం జరిగింది. నిజంగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని కార్యాలయాన్ని కట్టడాలని కొట్టేయాలని మేము హేతువాసంగా మేము చెప్తున్నాం. ఆ పనిని మేము అభినందిస్తున్నాం. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా కొట్టేయాల్సిందే. అయితే అదే కొనసాగింపుగా ఎవరు ఆక్రమించినా కొట్టేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దొంగ బాబాలు ఈరోజు ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తూ ఉన్నారు. అది మీకు తెలుసు. రకరకాల బాబాలు అందరూ దొంగలే. బాబాలు ఆక్రమించిన భూములే దొంగ ఆక్రమణ భూములే, వాళ్ళందరూ దొంగలే. ప్రకాశం జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రామదూత అనే స్వామి గుడ్లూరు మండలంలో చేవూరు దగ్గర చెరువు పోరంబోకుని ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించి ఆశ్రమాల పేరుతో దాదాపు 10 సంవత్సరాలు మోసం చేస్తూ ఉన్నాడు.
మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం సీఎం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, అందరికీ, కలెక్టర్లకి ఎన్నోసార్లు చేశాం. అతీగతి లేదు. అయితే 10 సంవత్సరాల నాడు లోకాయుక్తలో కేసు వేసిన కారణంగా లోకాయుక్త ఒత్తిడి వల్ల ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి గారు 2021 ఏప్రిల్ నెలలో ఆ మెమో ఇచ్చింది జిల్లా కలెక్టర్కి స్వాధీనం చేసుకోండి. 3.5 సంవత్సరం అయింది, ఇంతవరకు అతీగతి లేదు. కలెక్టర్ ఎంత దుర్మార్గంగా నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా ఉన్నాడు కలెక్టర్లో ఆ రెవెన్యూ అధికారులు ఉన్నారో ఆలోచించండి. వీళ్ళందరూ జనం ఏమనుకుంటున్నారంటే జీతం కంటే గీతం ఎక్కువ వస్తుంది వాళ్ళకి అని జనం అనుకుంటున్నారు. ఎందుకంటే బాబాలందరూ కూడా గీతం ఇస్తారట ఆఫీసర్లకి, అది జనం అనుకుంటున్నారు. సరే, అదొక అంశం. కాబట్టి ఇప్పుడు మేము ఇదే విషయాన్ని ఇప్పుడు నేను చెప్పిన బాబా విషయము 2002లో ఇప్పుడు ఉన్న మన స్పీకర్గా ఉన్నట్లు అయ్యన పాత్రుడు గారు నిన్న స్పీకర్ అయ్యాడు కదా, అయ్యన పాత్రుడు గారు 2002లో ఫారెస్ట్ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన దారిని పోతూ ఈ ఆశ్రమాన్ని దేవుళ్ళ బొమ్మలు ఏంటిది అని ఆశ్చర్యపోయి దీని సంగతి తేల్చడానికి 2002లో అయ్యన పాత్రుడు గారు అధికారులకి ఆర్డర్ చేశాడు. గతంలో అమలు చేసిన 27 ఎస్సీ ఎస్టీ పథకాలను పునరుద్ధరించాలని ఏపీ దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ దళిత వేదిక అధ్యక్షుడు వంగివరపు రెడ్డన్నతో పాటు సిహెచ్ మల్లేష్ మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం, అభివృద్ది, రక్షణ మరియు పాలనా భాగస్వామ్యానికై దళిత ఉద్యమ కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. గత ప్రభుత్వంలో దళితుల సంక్షేమం, అభివృద్ది, రక్షణ మరియు పాలనలో భాగస్వామ్యం నామమాత్రంగానే కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల కోసం కేటాయించిన నిధుల్లో విపరీతమైన కోత విధించారని విమర్శించారు. ఎస్టీల కోసం ఏర్పాటైన ఫైనాన్స్ కార్పొరేషన్ను మూతవేశారని, స్వయం ఉపాధి పథకాలన్నీ అటకెక్కాయని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దళితుల సంక్షేమము, అభివృద్ధి, రక్షణ అనే అంశాలపైన ఉక్కుపాదం మోపి దళితులను దాదాపు ఒక 30 సంవత్సరాలు నీకి తీసిపోయినటువంటి పరిస్థితి పైన మేమందరం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ నిర్వహించాం. వైఎస్ఆర్ పాలన పోవాలి, ప్రజా హక్కులు, దళిత హక్కులు కాపాడబడాలని చెప్పేసి ఒక కరపత్రాన్ని అనేక అంశాలపైన, మాకు జరిగినటువంటి నష్టాలపైన, మా పైన జరిగినటువంటి దాడులపైన మేము స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేసి వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను అమలు జరపాలి. మరి రాజధానిలో ఉన్నటువంటి దళిత ఎస్సీ రైతులందరూ కూడా, అందరికి కూడా సమానమైనటువంటి ఏదైతే పట్టా భూములు ఉన్నటువంటి రైతులకు ఏవైతే హక్కులు ఇస్తున్నారో అదే విధమైనటువంటి హక్కులు రైతులకు కల్పించాలి. అదేవిధంగా ఎస్సీలకు 2 మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు, మరి ఇంకో 2 మంత్రి పదవులు కూడా ఇవ్వాలన్నది మా అభ్యర్థన. అదేవిధంగా గ్రామీణ గన్నెపాటి మల్లేసు దళిత సీనియర్ నాయకుడు. గత ఆదిరింటి దళిత కుటుంబాల్లో ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు పడుతున్న ఆవేదన, పడుతున్న కష్టాలు, బాధలు అవన్నీ కొద్దిగా తొలగిపోతాయనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా తండ్రి గారు అయినటువంటి వారు పెట్టిన స్కీములతోనే కొద్దిగా మేము డెవలప్ అయ్యున్న తరుణంలో గతంలో కంటే పోయిన గవర్నమెంట్లో మాకున్నటువంటి 27 స్కీములు తీసేయడం జరిగింది. 27 స్కీముల్లో ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి 30 ఏళ్ళలో వెనక్కి వెళ్ళిపోయాం. కాబట్టి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు మనం కానీ, మన పిల్లలు కానీ, మన భవిష్యత్తు కానీ, మన ఉజ్వల భవిష్యత్తుకు ఇబ్బంది పడుతుందని ఒక తీర్మానం చేసి గత ఎన్నికల్లోనే మేము ముందుకు పోవడానికి మా ప్రత్యేక డిమాండ్లు ఏంటంటే, గతంలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్లకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించిన పథకాలతో పాటు ఏవి నిర్వీర్యమైనాయో భూమి కొనుగోలు పథకం కానీ, విద్యా కేంద్రం మరియు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ మోడ్లో క్రీడలను ప్రోత్సహిస్తోందని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం 2024 సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈవెంట్ను ఉత్సాహంగా నిర్వహించారు. ఆదివారం దుర్గాఘాట్ వద్ద ఉన్న అమరావతి బోటింగ్ క్లబ్లో క్రూయిజ్ నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ క్రీడలకు, ఆసియా క్రీడలకు రోయింగ్ క్రీడలను పంపారని తెలిపారు. డాక్టర్ తరుణ్ కాకాని నేతృత్వంలో ఎన్టీఆర్ డిస్టిక్ అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కడప జిల్లాలో జరుగుతున్న తన రెండో రోజు పర్యటనలో భాగంగా పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు కలుసుకున్నారు. రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల నుంచి దాదాపు 5,000 మంది అభిమానులు వైఎస్ జగన్ ను కలిశారు. ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతలు ఆ పార్టీ ప్రోత్సహిస్తున్న రౌడీ మూకలు చేస్తున్న దాడుల గురించి వైఎస్ జగన్ కు వివరించారు. పార్టీ నేతలకు, అభిమానులకు తాను అండగా ఉంటానని, ఎవరు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని వైఎస్ జగన్ తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకు పులివెందుల్లో వైఎస్ జగన్ వివిధ వర్గాలను కలుసుకుంటున్నారు. నాసిరకం మద్యం, ఇసుక పాలసీల వలన వైసీపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలియజేశారు. ఈ విధానాల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, పలుమార్లు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియజేసినా వారు పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ, విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది. చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం చర్యలు లేకపోవటం, అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు, మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లు వేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. మరి అలాగే గడిచిన 2-3 సంవత్సరాలు కొంతమంది, నేను అందన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం, మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన్ని జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం. కేకే సంస్థ అధినేత కిరణ్ కొండేటి 2024 ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం అభినందనీయమని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో దీక్ష మీడియా ఆధ్వర్యంలో ఇంటరాక్షన్ విత్ కేకే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, జనసేన నేత బాధిత శంకర్ విచ్చేసి కేకే సంస్థ అధినేత కిరణ్ కొండేటిని సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించారని, రాష్ట్రమంతా తిరిగి ప్రజల నాడిని తెలుసుకోవడంలో ఆయన సఫలమయ్యారని పేర్కొన్నారు. అనంతరం కిరణ్ కొండేటి మాట్లాడుతూ ప్రజలు ఏ పార్టీ అయినా మౌలిక వస్తువులు, సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటూ 2019 ఎన్నికల్లో అయినా, ప్రస్తుతం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అయినా స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని కేకే కిరణ్ అన్నారు. దీక్షా మీడియా ద్వారా కేకే గారిని ఒక 2 నెలల క్రితమే ఇంటర్వ్యూ చేశాము. కేకే గారికి నాకు 1 ఇయర్ నుంచి తెలుసు. కేకే గారికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో సంవత్సర కాలంగా మన దీక్షా మీడియాతో మనం ప్రమోట్ చేస్తూనే ఉన్నాము. ఆయన నా మిత్రుడు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అలానే కేకే సర్వీస్ సంబంధించిన ప్రతి వీడియో 2 నెలల నుంచి ఆయన చేసిన ప్రతి వీడియో దీక్షా మీడియాలో పూర్తి స్థాయిలో మనం విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన విజయం సాధించారో ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. కానీ ఈరోజు నేను పిలవంగానే, అన్న ఇక్కడ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు లోకల్ వాళ్ళు, అలానే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, అలానే మీరు నా స్నేహితుడు కాబట్టి అందరూ నన్ను అడుగుతున్నారు రండి అంటే, ఎంతమంది అడిగినా సరే, ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి, అలానే శాటిలైట్ ఛానల్ వాళ్ళు అడిగినా సరే, లేదు దీక్షా మీడియాకి నేను అవకాశం ఇస్తాను, దీక్షా మీడియా కండక్ట్ చేస్తే నేనే వస్తాను అని చెప్పి నాతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయించిన కేకే అన్నకి ఒకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే ఈ ప్రోగ్రాము మనం కేకే గారిని ఇంటరాక్షన్ సెషన్స్ స్టార్ట్ చేశాము. మార్నింగ్ కొంతమంది ప్రముఖులు కలిశారు. ఇప్పుడు ఐలాపురంలో ఇక్కడ సభ ఏర్పాటు చేశాము. ఈవినింగ్ 4 o'clockకి మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో ఫార్చ్యూన్ గ్రాండ్లో మరొక సభ ఏర్పాటు చేశాం. అక్కడ కూడా దాదాపు 200 నుంచి 300 మంది అభిమానులు ఆయన కలవడానికి వస్తున్నారు. అలానే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా బాగా ఎక్కువ మంది మా గ్రామాలకి రండి అని అడుగుతున్నారు. సో త్వరలోనే ఆల్రెడీ ఆయన స్టేట్ వైజ్గా అన్ని సిటీలు తిరుగుతున్నారు. ఇంతకుముందే చెప్పినట్లుగా అందరినీ కలవాలని
ఎక్కువ మంది నియోజకవర్గాల నుంచి, ఎందుకంటే రాని నియోజకవర్గం రిక్వెస్ట్ లేదు, ప్రతి నియోజకవర్గం నుంచి రిక్వెస్ట్, లేదా ప్రతి దేశం నుంచి ఇక్కడికి ఒకసారి రండి అని అంటున్నారు. సో అందరినీ కలవలేకపోయినా కనీసం 4-5 రోజులన్నా దీన్ని స్పెండ్ చేసి 4-5 ప్లేసులు నేను ఊరినే అలా కలుసొద్దామని నాకు శాయశక్తుల అవకాశం ఉన్నంతసేపు ప్రయత్నిస్తున్నాను. సో కలవలేని వాళ్ళకి, నేను రాలేని నియోజకవర్గాలకి అందరికీ సారీ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పట్లాగే ఎప్పుడు కూడా ఏ పార్టీకో, ఏ వ్యక్తులకో, ఏ వర్గాలకో సపోర్ట్ చేయకుండా ఇలాంటి నిబద్ధతతోనే, ఇలాంటి నిజాయితీతోనే ముందుకెళ్తానని. సో ఈ కేకే సర్వీస్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేయగల దమ్ముతో మనం ముందుకెళ్తామని, ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడే పొజిషన్కి మనం ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మీ రంగాల్లో కూడా ధైర్యంగా నిజాయితీగా ముందుకెళ్తారని, ఇలా వెళ్తే ప్రతి ఒక్కరి ఆశీస్సులతో పాటు ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారని నమ్ముతూ, దానికి ఒక ఆదర్శంగా నేను నిలబడాలని, దానికి తోడు నిజాయితీగా ఉండాలని విశ్వసిస్తూ ఇంటర్వ్యూస్ చేశానండి. ఈవీఎం ట్యాంపరింగ్ మామూలుగా ఈవీఎం మిషన్స్ని పెట్టి అందరికీ ఒకసారి చూపించడం జరుగుతుంది. తర్వాత రెండో స్టేజ్లో దానికి ఏ స్టేజ్కి వెళ్తుందని చెప్పి దాని రెండో స్టేజ్లో చూపిస్తారు. అంటే మూడో స్టేజ్, ఈ ప్రతి స్టేజ్లో కూడా మనకు ప్రతి పార్టీ ఒక రిజిస్టర్డ్ సెంట్రల్ పార్టీ నుంచి స్టేట్ వరకు అన్ని పార్టీల యొక్క సభ్యుల్ని పిలిచి వాళ్ళ ముందే చేయడం జరుగుతుంది. అలా ప్రతి స్టేజ్లో చేసిన తర్వాత మళ్ళీ బూత్కి వెళ్ళిన తర్వాత 5వ స్టేజ్లో 6వ స్టేజ్లో బూత్లో కూడా మీ చేత ఒక 50 ఓట్లు వేయించి ఆ ఓట్ల దగ్గర స్లిప్పులు పడుతున్నాయా లేదని ప్రతి ఒక్కరిని వెరిఫై చేపిస్తారు. లాస్ట్లో అయిపోయాక కూడా ఎంతమంది మహిళలు వేసారు, ఎంతమంది వృద్ధులు వేసారని చెప్పి ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా 8 స్టేజ్లో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ నుంచి దానికి సంబంధించిన వ్యక్తుల ముందే ప్రతి ఈవీఎం మిషన్ని చూపించడం జరుగుతుంది. ఈ 8 స్టేజ్లో ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఆపేస్తారు. తర్వాత రిజల్ట్స్ వచ్చాక చెప్పడం అనేది అది అంత కరెక్ట్ కాదేమో. మనం ఏ పార్టీ అయినా, పోయినసారి టీడీపీ అన్నా, ఈసారి వైసీపీ అన్నా కానీ ఎవరైనా కానీ మనం యాక్సెప్ట్ చేసి మనం ఎక్కడెక్కడ ముందుకు వెళ్ళాలి కరెక్ట్ చేసుకొని దాన్ని ముందుకు వెళ్తే ఉపయోగపడుతుంది. కానీ ప్రజల్ని కొంచెం తప్పుదారి పట్టిస్తూ మభ్య పెడితే మటుకు అది కరెక్ట్ కాదేమో. ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ లీడర్స్కి అది కరెక్ట్ కాదు. మనం మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని, ఈరోజు నా ప్రజెంటేషన్లో మిస్టేక్ జరిగిందంటే అది యాక్సెప్ట్ చేసుకోవాలి. మహిళల ఆర్థిక అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ ఆలమండ ఎల్లారావు తెలిపారు. మొగల్రాజ్పురం సిద్ధార్థ ఆడిటోరియంలో పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను ఉద్దేశించి సొసైటీ చైర్మన్ ఎల్లారావు మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాల మహిళలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈ సొసైటీని స్థాపించడం జరిగిందన్నారు. సొసైటీ ద్వారా ఇప్పటి వరకు కోట్లాది రూపాయలను పొదుపు సంఘాలకు రుణాలుగా అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో 1,00,000 మంది మహిళలకు రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. తమ సొసైటీలోని సభ్యులు ఖాతాలను సులువుగా ఫోన్ ద్వారా చేసుకునే విధంగా పీపుల్స్ కనెక్ట్ అనే యాప్ను రూపొందించి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. చైర్మన్ పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్. ఈ రోజున మేము మా 11వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ని జరుపుకుంటున్నాం. మేము 2013లో ఈ సొసైటీని ప్రారంభించాం. అప్పటి నుండి కూడా ఇది దినదినం ప్రవర్ధమానం అవుతూ ఈ రోజున 65,000 మంది సభ్యులతో ఉంది. మేము ముఖ్యంగా మహిళలకి చాలా సహాయం చేస్తున్నాము. మహిళా సాధికారత కోసం, అదేవిధంగా పేద బడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మేము పనిచేస్తూ ఉన్నాము. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా మేము చక్కటి లాభాలు గడిస్తూ 13% డివిడెండ్ వాళ్ళకి పే చేస్తున్నాము. అంతేకాకుండా ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా సభ్యుల సౌలభ్యం కోసం ఒక యాప్ను కూడా రిలీజ్ చేస్తున్నాము. ఆ యాప్ వల్ల ఈ సభ్యులు ఎవరు మా ఆఫీస్కి రాకుండానే వాళ్ళ ఇళ్లలోనే ఉండి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసుకునేటట్టుగా అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఇది ఈ కోఆపరేటివ్ సొసైటీస్లోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి దాన్ని మేము ప్రారంభించడం జరుగుతుంది. నేను జోస్నా, పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ ట్రెజరర్ని. 2013వ సంవత్సరంలో సీతారాంపురంలో శ్రీ చుక్కపల్లి అరుణ్ కుమార్ గారు, ఎల్లారావు గారి ఆధ్వర్యంలో స్థాపింపబడిన ఈ సొసైటీ ఈ సంవత్సరం నవంబర్కి 11వ వసంతాలు పూర్తి చేసుకోవడం అభినందనీయం. 65,000 మంది పైగా సభ్యులు, 3,85,00,000 పైన షేర్ క్యాపిటల్, 134 కోట్ల డిపాజిట్, 20 బ్రాంచీలు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ఆర్థిక సేవలు అందించడం చాలా గర్వకారణంగా ఉంది. 50% పైగా మహిళలున్న ఈ సంస్థకి ముఖ్య ఆశయము 1,00,000 మంది పైగా మహిళలకి భవిష్యత్తులో ఆర్థిక సహాయం అందించాలని, ఆర్థిక సేవతో పాటు సామాజిక సేవ అందించడం కూడా ఒక ముఖ్యమైన ఆశయం. ప్రతి నెల 15,000 రూపాయలతో వికలాంగులకు, వృద్ధులకు, వీధి బాలలకు ఈ సంస్థ తన వంతుగా సహాయం చేస్తుంది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఏడాదిలో 360 రోజులు క్రీడల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడి. దుర్గమ్మను దర్శించుకున్న శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. పులివెందుల్లో కొనసాగుతున్న మాజీ సీఎం జగన్ పర్యటన, జగన్ కలిసి తమ సమస్యలు విన్నవించుకున్న నియోజకవర్గ ప్రజలు. జగ్గయ్యపేటలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి సత్యకుమార్ డయేరియా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.